చూడంగానే మజా వచ్చిందా? రాలేదు సార్, మజా రాలేదు. ఈ వీడియోలు అంత ఎక్కువ ఉండదు, సో చివరి దాకా చూసేయండి. ఫస్ట్ నుంచి ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ ఇన్కన్సిస్టెన్సీస్ వల్ల న్యూస్లో ఉంటూనే ఉంది. ఆ కన్ఫ్యూజన్ నేను భయపడినట్టు ఎండ్ ప్రోడక్ట్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 మినిట్స్లోనే కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది అండ్ లాస్ట్ 10 మినిట్స్లో సాల్వ్ చేస్తారు. మధ్యలో ఏం లేదు. మహేష్ బాబు గారి మాంటేజ్ వీడియోస్ పెట్టినట్టు ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా పెద్ద స్ట్రాంగ్గా ఉండదు. యూజువల్ గురూజీ టెంప్లెట్ లాగే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ త్రివిక్రమ్ మల్టీవర్స్లో డిఫరెంట్ యూనివర్స్లో అలా వైకుంఠపురంలో స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో నచ్చిన ఎలిమెంట్స్ చాలా తక్కువ అండి. సో ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మహేష్ బాబు గారి నుంచి చాలా కాలంగా ఫ్యాన్స్ కోరుకుంటున్న ఒక కొత్తదనం అయితే ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఒక ఆర్గానిక్ పర్ఫార్మెన్స్ ఫ్రెష్ అవుట్లుక్లో కనిపించారు మహేష్ బాబు గారు. కొంచెం డైలాగ్ హెవీ క్యారెక్టరే. మొదల నుంచి చివరి దాకా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. కొన్ని విటీ డైలాగ్స్ అండ్ వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అవుతాయి. మునిగిపోతున్న పడవని తేలేలా చేసే ప్రయత్నం బాగా చేశారు. మిగిలిన క్యాస్ట్లో కొంచెం స్టాండ్అవుట్ అయ్యేది ఈశ్వరీరావు అండ్ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్స్. ఇంత డ్రై సినిమాలో కష్టం మీద కొంచెం లాఫ్టర్ జనరేట్ చేయగలిగారు వెన్నెల కిషోర్ గారు. ఈశ్వరీరావు అండ్ మహేష్ మధ్యలో కొన్ని కాన్వర్జేషన్స్ బాగుంటాయి. రమ్యకృష్ణ గారి రోల్ కూడా సర్ప్రైజింగ్లీ చాలా చిన్నదే, బట్ ఉన్న లిమిటెడ్ స్క్రీన్ టైంలో పర్ఫార్మెన్స్ బాగుంది. హరిదాస్గా యాక్ట్ చేసిన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఆయనతో తీసిన కొన్ని కామికల్ సీక్వెన్సెస్ వర్క్ అవుతాయి. ప్రకాష్ రాజ్ గారు ఏమాత్రం హ్యుమానిటీ లేని ఒక టెంప్లెట్ విలన్ రోల్లో యాజ్ యూజువల్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తం సినిమాలో మంచి విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే. ఈ మూవీ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ హెవీలీ సఫర్స్ ఫ్రమ్ త్రివిక్రమ్స్ ఇన్ఫేమస్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఫెటిగ్. అదే యూజువల్ స్టోరీ. ఫ్యామిలీ మధ్య విభేదాలు హీరో సాల్వ్ చేస్తారు, లాస్ట్కి అందరినీ కలిపేస్తారు టైప్స్. జనరల్గా త్రివిక్రమ్ గారు ఫాలో అయ్యే టెంప్లెట్ అయినా ట్రీట్మెంట్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మిగతా సినిమాల్లో. ఈసారి అయితే ముందుగా చెప్పినట్టు అలా వైకుంఠపురంలో స్టోరీ స్క్రిప్ట్ని తీసుకొని చిన్న మార్పులు చేర్పులు చేసి ఆర్టిస్ట్ని అటు ఇటు మార్చి తీసారనిపిస్తుంది. జనరల్గా త్రివిక్రమ్ గారి సినిమాల్లో కనీసం విజువల్ ట్రీట్మెంట్ అయినా కొంచెం బాగుంటుందండి. ఫ్రేమ్స్ చూడడానికి ఇంపుగా ఉంటాయి. ఈసారి అక్కడ కూడా డిసప్పాయింటింగ్ అవుట్పుటే కనిపించింది. ఒక సూపర్ స్టార్ని పెట్టి తీసిన సినిమాలో ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీ కనిపించలేదు. మనోజ్ పరమహంస అంత ఇంప్రెస్ చేయలేకపోయారని చెప్పొచ్చు. మొత్తం సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా స్టాండ్అవుట్ అవ్వదు. అలా వైకుంఠపురంలో లాగా ఇందులో కూడా ఒక సాంగ్ మౌంటేజ్ పెట్టే ప్రయత్నం చేశారండి. నా దృష్టిలో అది ఏమాత్రం వర్కౌట్ అవ్వకపోగా మహేష్ బాబు గారి ఒక ఓజీ సాంగ్కి శ్రీలీల ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని కూడా స్పాయిల్ చేశారనిపించింది. శ్రీలీల ఒక టాలెంటెడ్ డాన్సర్ అని అందరూ అగ్రీ చేస్తారు, బట్ ఆమె డ్యాన్స్ షోకేస్ చేయడం కోసం స్క్రిప్ట్లో అవసరం లేని సీక్వెన్సెస్ పెట్టారనిపించింది. ఎడిటింగ్ అన్నిటికన్నా వీకెస్ట్ లింక్ అండి ఈ మూవీకి. చాలా పూర్ ఉంది. ఎండింగ్ అయితే మరీ అబ్రప్ట్గా ఉంటుంది. అసలు కమర్షియల్ సినిమా అన్నప్పుడు హీరో ఎలివేషన్స్ అయినా ఉంటే కనీసం హై ఉండేదేమో. బీడీ లోపలికి బయటికి మార్చడం, అగ్గిపెట్ట బౌన్స్ చేసి క్యాచ్ పట్టడం తప్ప ఇంకేం లేవు. అవి కూడా ఎక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఫస్ట్ డే ఫస్ట్ షోలో మహేష్ బాబు గారి సినిమాకి విజిల్స్ పడకపోవడం అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు. మరి మ్యూజిక్ అయితే ముందే ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి బ్లో అంత హార్ష్గా లేదు. ఇంతమంది పెద్ద ఆర్టిస్ట్ని పెట్టారు కానీ చాలామంది రోల్స్కి డెప్త్ లేదండి. జగపతి బాబు, సునీల్, రావు రమేష్ అండ్ మీనాక్షి చౌదరి వర్ సివియర్లీ అండర్ యూటిలైజ్డ్. ప్రమోషన్స్ తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గినా ఇంత డిసప్పాయింట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఐ ఫీల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఈ విషయం ఆల్రెడీ రియలైజ్ అయినట్టున్నారు. మ్యాక్సిమం స్క్రీన్స్, హై టికెట్ ప్రైసెస్ ఇవన్నీ డ్యామేజ్ కంట్రోల్ కోసమే అనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక ఆక్వర్డ్ సైలెన్స్. మొత్తం ఆడియన్స్ షాక్లో ఉన్నట్టున్నారు. గురూజీ ఈసారి బాగా దెబ్బేస్తారండి. కొత్త సంవత్సరం మొదలు బాలేదు. కనీసం ఈ సంక్రాంతికి వచ్చిన రానున్న సినిమాలు అయితే వర్క్ అవ్వాలని కోరుకుంటున్నా. హనుమాన్ అండ్ సైంధవ్ రివ్యూస్ కూడా త్వరలో పబ్లిష్ అవుతాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.